ఓం గురుభ్యో నమః. సుప్రీం యోగా యోగ వాసిష్టము స్థితి ప్రకరణ యోగం 58వ రోజు 5th November 2020. He who is bound by the ego sense bracket lo me and by the conditioning of the mind, even if he is regarded as a great man or a man of great learning, can be defeated even by a child. అడికి అర్థం శ్లోకానికి మీనింగ్ నేను డిస్కస్ చేసినాం. In fact, the notions of I and mine are the eager receptacles of sorrow and suffering. అక్కడికి నేను చదివింది ఎంకే చదివాను నేను. స్టార్ట్ చేయనా ఇంకా కంటిన్యూ? ఓకే, కంటిన్యూ చేయండి. He whose mind is conditioned can be defeated. In the absence of such conditioning, even a mosquito becomes immortal. ఆ కండిషనింగ్ లేకపోతే మస్కిటో కూడా ఇమ్మోర్టల్ అయిపోతుంది. అంటే ఒక దోమ కూడా అనంతత్వాన్ని పొందగలదు. Vasishtha continued. Brahma concluded, do what you can do to create in the demons the feelings of I and mine. Brahman concluded. Brahma concluded. Do what you can to create in the demons the feelings of I and mine. డెమన్ ఎక్కడ కథ ఏమన్నా చెప్పారా? వాళ్ళ సంబరా దగ్గర ముగ్గురు ఉన్నారు కదా, దామ, వ్యాల అండ్ కాట అనేసి ముగ్గురు ఉంటారు కదా డెమన్స్. వాళ్ళకి ఐ అండ్ మైన్ అనేటువంటి ఫీలింగ్స్ క్రియేట్ చేయమని చెప్తున్నారు. మళ్ళొకసారి చదవనా? ఒకటి చదవండి. Brahma concluded, do what you can to create in the demons the feelings of I and mine. ఈ డెమన్స్ లో ఆ ఫీలింగ్ క్రియేట్ చేయమని. ఓకే. Since they are ignorant creatures of the demon Sambara, they will easily fall for this bait, BAIT bait అని. మళ్ళీ మీ సౌండ్ కొంచెం స్పష్టత స్లో కావాలి, స్లోగానే చదవండి. సిన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ బీయింగ్స్, ignorant creatures of the demon Sambara. ignorant beings తర్వాత డిఫరెంట్ క్రియేచర్స్ of demon Sambara. అర్థం అవ్వలే మరొకసారి. Since they are ignorant creatures of the demon Sambara. Creatures of demon Sambara. Okay. They will easily fall for this bait. They will easily fall. Okay. For this bait, BAIT. ఇటువంటి వాటికి వాళ్ళు వేగంగా లోన్ అయిపోతారు. Then they can be easily defeated by you all. అందుకని మీ అందరి చేత సులువుగా వాళ్ళు డిఫీట్ అంటే ఓడించబడిపోతారు. అక్కడ పెయిడ్ ఎందుకు వచ్చింది? దే కెన్ బి ఈజీలీ పెయిడ్ ఏంటి? పెయిడ్ బైట్, BAIT. ఓకే, BAIT వా? ఎరా అంటారు. ఓకే, అర్థమైంది. అది పెయిడ్ అంటే అర్థం కాలేదు అక్కడ. ఓకే, అర్థమైంది. BAIT బైట్. ఓకే. Having said thus, the creator Brahma
vanished. ఇలా చెప్పి ఆయన అదృశ్యం అయిపోయాడు బ్రహ్మగారు. The gods rested in their abodes for a while. గాడ్స్ అంటే దేవతలందరూ వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకి వాళ్ళ వాళ్ళ ప్లేసులకి వెళ్ళిపోయారు. In preparation for a fresh onslaught on the demons. ఏంటి ప్రిపరేషన్ ఫర్ ఏ బెస్ట్ ఆర్మ్స్ లాట? Fresh onslaught. ARM స్పెల్లింగ్ ఏంటి? ONSLAUGHT. ఆన్స్లాట్. ఓకే ఓకే. On the demons. అంటే వాళ్ళ మీద మంచిది పన్నేరు వాళ్ళు ఉపాయం. The renewed fighting between the armies of the gods and the demons was even more fierce than. ఇంకా క్లారిటీ లేదు వాయిస్. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. ఫార్ గా ఉన్నారు. ఫార్గా లేదు మేడం, చాలా దగ్గర ఉన్నా, దగ్గర పెట్టుకున్నా. నేను మొబైల్ లో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఒక సెకండ్ ఇవ్వండి. ఓకే. హలో. ఈ హలో బాగుంది. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. If it continues in the same way, it is good. Okay, no problem, madam. The renewed fighting between the armies of the gods. Okay. Fighting ఎవరెవరికి? Renewed ఆ what is that word? Renewed fight. Renewed. Okay. Between the armies of God అంటే భగవంతుడి దేవతల సైన్యానికి. And the demons was even more fierce than the previous one. Demons lords even fierce, ఇంకా భయంకరంగా, మొదటి యుద్ధం కంటే ఇంకా భయంకరంగా జరిగింది. అంటే డెమన్స్ లార్డ్స్ అంటే వాళ్ళ ప్రభువులకిను ఆర్మీస్ ఆఫ్ ఈ దేవతల యొక్క సైన్యానికి మధ్యలో భయంకర యుద్ధం జరిగింది. The continued involvement in fighting generated in the three demon leaders the basic notion of I am. అది అంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఈ ముగ్గురులో కూడా నేను అన్న కాన్షియస్నెస్ ఉత్పత్తి అయింది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఐఆమ్ కాన్షియస్నెస్ ప్రవేశపెడితే వాళ్ళు ఓడిపోతున్నారు. అదే దాంతో మనం ఓడిపోతున్నాం అందరం కదా. వాళ్ళలో ఐఆమ్ కాన్షియస్నెస్ ప్రవేశపెట్టేసరికల్లా వాళ్ళు ఓడిపోతారు. సో విత్ దాట్ ఐఆమ్ కాన్షియస్నెస్ వీఆర్ ఆల్ హియర్ అండ్ వీఆర్ ఆల్ డిఫీటెడ్ ఆల్వేస్. ఓకే, ఇక్కడ శ్లోకం ఉంది. నైకట్యాతిశయ యద్వత్ దర్పణం బింబవత్ భవేత్. అభ్యాసాతిశయ ఒకసారి నైకట్యాతి అతిశయాత్ యద్వత్ దర్పణం బింబవత్ భవేత్. దర్పణం అభ్యాసాతిశయత్ తత్వే సాహంకారతాం గతాః. చదవండి, మీనింగ్ నాకు అర్థం అవ్వట్లే, సందులు బాగా క్లియర్ గా. Even as a mirror reflects an object held close to it,
ఎస్, అంటే One's అద్దంలో behavior- బింబం లాగా, అంటే అద్దంలో ఎదురుగుండా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం లాగా. One's behavior reflects as the ego sense in one's consciousness. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఇగో సెన్స్ గా ఆయన కాన్షియస్నెస్ అంటే చైతన్యంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కూడా మామూలుగా బిహేవియర్ ని బట్టి వాళ్ళ ఇగో సెన్స్ మనం గ్రహించగలుగుతుంటాం. అంటే అర్థంలో ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతుందో అలాగా చైతన్యంలో ఇగో సెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. However, if this behavior is held at a distance from consciousness, if this behavior is held at a distance, HELD, held వినబడింది, held at a distance. ఓకే, from consciousness, and there is no identification with such behavior. there is no identification with such behavior. అంటే కాన్షియస్నెస్ లో అలాంటి ఇఫ్ దిస్ బిహేవియర్ ఇస్ హెల్డ్ ఇన్ కాన్షియస్నెస్ అనేనా వాక్యం? Held at a distance from consciousness. ఓకే, ఓకే, దెన్ And there is no identification with such behavior. అక్కడ ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు, అంటే నేను అనే ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు అటువంటి బిహేవియర్ కి. అంటే కాన్షియస్నెస్ లో ఒక డిస్టెన్స్ నుంచి అటువంటి బిహేవియర్ ఉంటే దానికి ఐడెంటిఫికేషన్ ఉండదు అని చెప్తున్నారు. అదేంటో తర్వాత వాక్యంలో మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఐ థింక్ ఐ కాన్షియస్ ఐ నోషన్ అంత గట్టిగా ఉండదు అని. The ego sense does not arise on the continuation. అది అంటే ఫ్రమ్ ఏ డిస్టెన్స్ అంటే అది ఆ ఉద్దేశంలో చెప్పారు. కాన్షియస్నెస్ కి ఒక డిస్టెన్స్ నుంచి అంటే ఈగో సెన్స్ అరేంజ్ అవ్వదు, అంటే ఐ యామ్ సెన్స్ ఉండదు. Once this ego sense arose, there quickly followed the desire for prolongation of life in the body. ఒకసారి వినబట్టలేదండి. వన్స్ ద ఈగో సెన్స్ అరోజ్, there quickly followed the desire for the prolongation of life in the body. వచ్చాను. ఎప్పుడైతే ఈగో సెన్స్ అనేది స్టార్ట్ అయిందో జీవేచ్ఛ ఇంకెక్కువగా జీవించాలి అనేది కూడా శరీరంలో మొదలవుతుంది. అంటే ఇంకా నేను ఎక్కువ జీవించాలి, శరీరం ఎక్కువ జీవించాలి అనే ఇచ్చ కూడా మొదలవుతుంది. Acquisition of wealth, health, Yes. pleasure, etc. అంతేకాకుండా ధనం సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, తన ఆరోగ్యాన్ని సంపాదించాలి, సుఖం అదే సంతోషంగా దాన్ని సంపాదించాలి, ఇలాంటి కోరికలన్నీ మొదలవుతాయి ఈగో సెన్స్ మొదలవగానే. These desires greatly debilitated their personality. ఇవి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బాగా అంటే మూవ్ చేస్తాయి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డెబిలిటేట్ అంటే చెల్లింప చేస్తూ ఉంటాయి, వీకెన్ చేస్తాయి. Then there arose confusion in their minds. అప్పుడు వాళ్ళ మనసులో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ మొదలవుతుంది, which in turn gave rise to the feelings of this is mine and that is my body. This is my body. అప్పుడు వాళ్ళకి ఇది నాది, ఇది నా శరీరము, ఇలాంటివన్నీ మొదలవుతాయి. All these inevitably resulted in inefficiency and inability to do their work, చూసారా own work. ఇవన్నీ ఈ నేను నాది అనే భావనలు మొదలయ్యేసరికల్లా వాళ్ళు పనుల్లో అసమర్థులైపోతారు. ఇన్ఎఫిషియన్సీ అంటే అంత ఎఫిషియెంట్ గా నైపుణ్యంగా చేయలేరు,
అసమర్థంగా అయిపోతారు. చూసారా, ఇక్కడ మనం బాగా గమనించాల్సింది కథ అయినా నేను నాది ఫీలింగ్ వల్లే అసమర్థత, ఇనబిలిటీ, ఇన్ఎఫిషియన్సీ మొదలవుతున్నాయి. ఈవెన్ మనం కూడా నేర్చుకోవాలి. ఇఫ్ దాట్ ఈస్ నాట్ దేర్ విల్ బి వెరీ ఎఫిషియంట్ అండ్ విల్ బి వెరీ ఏబుల్. ఇఫ్ వీఆర్ ఇన్ అవర్ బీనెస్, మన స్థితిలో, మనదైన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వీ విల్ బి వెరీ ఎఫిషియంట్. మైండ్, మై అవే ఇన్ఎఫిషియంట్ బిహేవియర్ కి కారణం. ఓకే, They were greatly attached to eating and drinking. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కనుక నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఎక్కువగా తాగడానికి, తినడానికి అలవాటు అయిపోతుంది. ఎక్కువ అంటే అటాచ్ అయిపోతారు, బంధం అయిపోతుంది. అవే వాటినే పట్టుకుంటారు. Objects gave them feelings of pleasure and thus robbed them of their freedom. అది ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఒక రకమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఆ విధంగా వాళ్ళని దోచేసుకుంటున్నాయి. రాబడ్ దెమ్ of their freedom. వాళ్ళ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. మనం అందరం గమనించాలి ఏంటంటే, మనం కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాబింగ్ అవర్ ఫ్రీడమ్. మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. మన కాన్షియస్నెస్ అంతా కూడా వీటన్నిటితో నిండిపోతుంది. నేను నాది, మార్నింగ్ నుంచి మన అబ్జర్వ్ చేసుకున్న డైరీ రాసుకుంటే నేను నాది లేని క్షణాలు ఎన్నైనా ఉన్నాయేమో చూడాలి, అలా ఉంటుంది మనకి. అండ్ వీ డోంట్ నో దాట్ ఇవేమో మనని అసలైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. స్వేచ్ఛ లేకపోతే ఇంటెలెక్ట్ బాగా ఉండదు, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండదు, అండ్ దెర్ ఇస్ నో లవ్. ఓకే, With the loss of freedom, their courage also went and they experienced fear. అది ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో ధైర్యం ఉండదు, భయం వస్తూ ఉంటుంది. They were terribly worried at the very thought, we shall die in this war. అదే ఆ ఆలోచనే, ఈ యుద్ధంలో మనం చనిపోతామేమో అనే ఒక ఆలోచనే వాళ్ళని ఎంతో భయపెట్టిస్తుంది. The gods took advantage of this situation and began to attack these demons. ఈ పరిస్థితిని వాళ్ళు బాగా లాభదాయకంగా తీసుకున్నారు. వాళ్ళని, దేవతలు వాళ్ళని అటాక్ చేయడానికి అటాక్ చేశారు, వాళ్ళ మీద దండెత్తారు. The three demons who were possessed by fear of death fled. ఫ్లడ్ అంటే దే ర్యాన్ అవే. భయంతో, మృత్యు భయంతో ఆ ముగ్గురు పారిపోయారు. When the demon army saw that their invincible protectors had fled before the invading స్టార్టింగ్ నుంచి చదవండి. వెన్ ద డెమన్స్, when the demon army ఆ డెమన్ ఆర్మీ అంటే అది వాళ్ళ అసలు లీడర్సే పారిపోవడం చూశారు. that their invincible protectors had fled before the invading gods. అదే ఈ దేవతలందరి ముందు వాళ్ళని, ఈ డెమన్ ఆర్మీని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళే పారిపోవడం చూసి they were thoroughly demoralized. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మోరల్ వాల్యూస్ వదిలేశారు. The demons fell by the thousands. అంటే వాళ్ళు కూడా ధైర్యం కోల్పోయారు అనమాట. వాళ్ళని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళే పారిపోతుంటే వాళ్ళు డిమోరలైజ్, అంటే దేవర్ ఆల్సో ఎఫ్రైట్. వాళ్ళందరి ముందు ఓడిపోయారు, పడిపోయారు అలా. When the demon Sambara heard that his army had been routed by the gods, అదే శంబరుడు ఎప్పుడైతే విన్నాడో తన మొత్తం సైన్యం ఏమో
దేవతలే ఆక్యుపై చేశారంటే వశం చేసేసుకున్నారని. He was furious. చాలా కోపం వచ్చింది. Referring to the three invincible demons, Dama. What is referring Okay. To the three invincible demons. Okay. Dama, Vyala, and Kata. He demanded. దానా వ్యాల కట వాళ్ళని పిలిచాడు అనమాట ఆయన. Where have they gone? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాడు ఆయన. Afraid of his wrath. W-A-R-A-T-H. వ్రాత్ అంటే ఏంటి? యాంగర్, కోపం. ఆయన కోపానికి భయపడిపోయి These three demons took refuge in the nethermost world. చాలా దూరంలో అక్కడకో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన కోపపడతాడని ఈయన కోపానికి భయపడి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. Though the demons Dama, Vyala, and Kata were really free from the cycle of birth and death. మరి వాళ్ళేమో జనన మరణ చక్రాల్లోంచి బయటపడిన వాళ్ళు అయినా సరే on account of their ego sense, they had to be subjected to birth and death. అది వాళ్ళకి కలిగినటువంటి ఈగో సెన్స్ వల్లే మళ్ళీ జనన మరణ చక్రాల్లో పడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు అది అధిగమించిన వాళ్లే, కానీ వాళ్ళకి అలాంటి భావం వచ్చేటట్టు చేయడం వల్ల ఆ ఈగో సెన్స్ వల్ల మళ్ళీ జనన మరణ చక్రంలోకి పడ్డారు. సో ఇట్స్ ఎ బిగ్ మోరల్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఆ ఈగో సెన్స్ మనని ఎంత పతనావస్థకి చేరుస్తుందో అనేది మనం తెలుసుకోవాలి. After a number of incarnations in different subhuman species, ఎన్నో రకాలైన జన్మలు పొందాక వాళ్ళు they now live as fish in a lake in Kashmir. లేక్ అంటే ఒక సరస్సులో, కాశ్మీర్ లో ఒక సరస్సులో వాళ్ళు చేపలుగా ఉన్నారట. Rama asked. రాములు వారు అడిగారు ఇప్పుడు ప్రశ్న. O holy sage, pray tell me when and how the three demons will attain liberation. ఎప్పుడు ఎలాగా ఈ ముగ్గురు ఈ రాక్షసులు వాళ్ళు ముక్తిని ఎలా పొందుతారు? Vasishtha replied, Rama, when they listen to the narration of their story and are reminded of their own essential nature as pure consciousness, they will be liberated. అది వాళ్ళ యొక్క మొత్తం కథ అంతా ఎప్పుడైతే విని వాళ్ళ యొక్క అసలైనటువంటి పవిత్రమైన చైతన్యాన్ని పొందుతారో, అంటే పొందకుండా అడ్డేదేంటి ఈగో సెన్స్. సో అది తొలగించుకుని ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్ కి వచ్చేసరికి వాళ్ళు లిబరేట్ అవుతారు. అంటే వాళ్ళు ఆల్రెడీ అలాంటి వాళ్ళే, కానీ ఇక్కడ అంత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా పడిపోయారు బికాస్ ఆఫ్ ద ఈగో సెన్స్. అది పాయింట్. In course of time, there will arise a city named Adhisthana. అధిష్టానం అనే ఒక పట్టణం ఉంటుంది, ఒక నాళ్ళకి ఉద్భవిస్తుంది. అంటే అరైజ్ అంటే ఏర్పడుతుంది. In the middle of the country known as Kashmir. కాశ్మీర్ దేశంలో. In the center of that city, there will be a hill. ఆ సిటీ మధ్యలో ఒక కొండ. Whose peak will be known as Pradyumna. ఆ కొండ యొక్క శిఖరం పేరు ప్రద్యుమ్న శిఖరం. On top of that hill, there will be a skyscraper. స్కై స్క్రాపర్ అంటే ఆకాశానికి వెళ్ళేది. ఆ టాప్ ఆఫ్ ద హిల్ లో
In a corner of that building, the demon Vyala will be born as a sparrow. అది అక్కడ కార్నర్ లో ఒక మూలని ఒక పిచ్చుకగా ఈ వ్యాల అనే ఈ రాక్షసుడు జన్మిస్తాడు. అంటే ఎన్నో బర్త్స్ అన్నమాట, ఎన్నో జన్మలకి ఒక జన్మలో ఆయన అలా పుడతాడు. In that building, a king known as Yashashkar will reside. ఈ స్కై స్క్రాపర్ అంటే ఇక్కడ ఏమంటారు, బిల్డింగ్ అనా? స్కై స్క్రాపర్ అంటే స్కై వరకు ఆకాశ హర్మ్యాలు అంటారు మేడం. అంత పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. ఓకే, ఒక మూలని పిచ్చుకగా పుడతాడు. తర్వాత in that building, a king known as Yashashkar will reside. నోన్ యాజ్ ఏంటండి పేరు? న్యాసావా? Yashashkar, Yashashkar. వియ్యేవా? యశస్క. Yashashkar or on the last. ఓకే, రాజు, అటు ఆ రాజు పేరు యశస్కరుడు. The demon Dama will be born as a mosquito and reside in a hole in one of the pillars of that palace. ఆ పెద్ద భవంతిలో ఒక దమ కదా అతను పుడతాడు, ఒక చిన్న మస్కిటోగా. Elsewhere in that city, there will be a palace known as Ratnavali Vihara. రత్నావళి విహార. Which will be inhabited by the state minister known as Narasimha. ఆ రత్నావళి విహారంలో నరసింహ అనే ఒక మినిస్టర్ ఉంటాడా? అంటే మంత్రి. మంత్రి ఉంటాడు. The demon Kata will be born as a bird, Maina, and live in that palace. ఆ భవనంతిలో కట అక్కడ ఒక ఎలాగా ఇట్ ఈస్ బోర్న్ యాజ్ ఏ బర్డ్, మైనా. మైనా అన్న బర్డ్ గా, పక్షిగా. మనం మైనా అంటున్నాం కదా, ఏమంటాం వాటిని? గోరు వంకలు అంటాం. ఓకే. One day that minister Narasimha will recite the story of the three demons. ఒకరోజు ఈ నరసింహుడు ఈ కథని ఆయన చదువుతూ ఉంటాడు. దామ, వ్యాల అండ్ కట. అది దమ, వ్యాల, కట వీళ్ళ యొక్క కథని ఆయన గానం చేస్తున్నాడు అన్నమాట. Listening to it, the Maina will be enlightened. అప్పుడు వెంటనే వినగానే మైనాకి ముక్తి వచ్చేసింది. ఎందుకంటే తన ఎలా పడిపోయింది అన్నది విన్నాక ఎన్లైటన్మెంట్ వచ్చింది. వశిష్ఠులు వారు చెప్పారు కదా, అది వాళ్ళు వింటేనే వాళ్ళు ఎన్లైటన్ అవుతారు. It will recall that its original personality was but a magical creation of the demon Sambara. అది అంటే అసలు తన ఒరిజినల్ అంటే సహజమైనటువంటి వ్యక్తిత్వం ఏంటంటే శంబర అన్న ఆయన సృష్టించాడు ఒక మ్యాజికల్ పర్సనాలిటీని అని గుర్తొస్తుంది. This recollection will free it from the magic of Sambara. Will fail? Will free it. FREE. ఓకే. విముక్తి. ఇప్పుడు ఆయన మ్యాజిక్ అంటే ఆ శంబర యొక్క మ్యాజిక్ నుంచి ఆయన ఫ్రీ అయిపోతుంది అబ్బాయి. డెమన్ అసలు యాక్చువల్ గా. The demon Kata will thus attain liberation. ఆ విధంగా కటాకి మోక్షం వచ్చేసింది. అంటే ఇంతకు ముందు స్పెల్ ఉంది వాళ్ళ మీద, ఇప్పుడు ఆ స్పెల్ కూడా ఫ్రీ అయిపోయి లిబరేషన్ వచ్చేసింది. స్పెల్ అంటే శాపం, ఒక మ్యాజిక్ ఉండేది దాని మీద, అది పోయింది ఇప్పుడు. Other people will recount this story and the sparrow will also attain liberation
after listening to it. మిగతా వాళ్ళు కూడా ఈ స్టోరీని చదువుతూ ఉంటే ఆ పిచ్చిక రూపంలో ఉన్న దమ లేదా వ్యాలాము తను కూడా ముక్తిని పొందుతారు. Thus will the demon Vyala attain liberation. ఆ విధంగా వ్యాలాకి కూడా లిబరేషన్ వచ్చేసింది. In the same way, the mosquito demon Dama will also listen to this story and will also attain liberation. మొట్టమొదటి కట, నెక్స్ట్ వ్యాల, నెక్స్ట్ దమ వీళ్ళందరికీ ముక్తి అలాగా వచ్చేసింది. అంటే వాళ్ళ ఓన్ స్టోరీ వాళ్ళు వినేసరికి ఇగో సెన్స్ తో వాళ్ళు పడిపోయారని తెలుసుకుని వాళ్ళు వెంటనే లిబరేట్ అవుతారు. Such is the story, O Rama, of Dama, Vyala and Kata. అది దమ, వ్యాల, కట యొక్క కథ ఇది. Who, on account of their ego sense and their cravings, fell into hell. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇగో సెన్స్ వల్ల, వాళ్ళకున్న కోరికల వల్ల వాళ్ళేమో నరకంలో పడ్డారు. All this is nothing more than the play of ignorance and delusion. ఇదంతా కూడా అజ్ఞానం వల్ల, భ్రాంతి వల్ల వచ్చింది. అంటే దిస్ స్టోరీ మనందరికీ కూడా, అంటే అందుకే చెప్పారు వశిష్ఠి వారు, ఇంత మీద వెళ్ళిన వాళ్ళు కూడా ఇగో సెన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ అజ్ఞానంలోని, భ్రాంతిలోని పడి మళ్ళీ వాళ్ళకి కోరికలు, తాను శరీరం అన్న భావన, దాన్ని ఎక్కువ కాలం జీవించాలని, మళ్ళీ భయము, ఆందోళన అన్ని మొదలైపోయి అన్నిటినీ అధిగమించిన వాళ్ళే మళ్ళీ అన్ని లోనైపోయారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఎన్నో జన్మలు, అంటే ఎప్పుడైతే అజ్ఞానం వచ్చేసిందో అప్పుడు జన్మలన్నీ వస్తుంటాయి. అంటే ముఖ్యంగా మనందరం గ్రహించాల్సింది ఏంటంటే ఈగో సెన్స్, అది చాలా ప్రమాదకరం. సో మనం ప్రాక్టీస్ చేయగలిగేది, ప్రాక్టీస్ అంటే గుర్తు పెట్టుకోగలిగేది ఏంటంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ అన్నది మాత్రం ప్రతి క్షణం మనం, బాడీ ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్, నా పనిముట్టిది, నేను మాత్రం శరీరానికి కాను. నా చేతిలో ఉన్న కార్ ఎలాంటిదో, వెహికల్ సైకిల్ ఎలాంటిదో, ఈ శరీరం అలాంటిది అంతే. అంతవరకే అన్న భావనతో ఉన్నంతసేపు మిగతావి కోటాను కోట్ల ఫీలింగ్స్ అవన్నీ ఉద్భవిస్తున్నాయి కదా, అవన్నీ ఆగిపోతాయి. అది ఎంత ఉపకారం చేస్తుందో డైలీ లైఫ్ లో, ఇఫ్ వి రిమెంబర్, మనం గుర్తు పెట్టుకుంటే. సో దిస్ స్టోరీ మనకి చాలా, అందరికీ కూడా ఒక పెద్ద హెచ్చరిక ఇస్తుంది అనమాట. అంత విముక్తి చెందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఆ ఇగో సెన్స్ వచ్చేసరికల్లా పడిపోయారు, మళ్ళీ జన్మ మరణ చక్రాలలో పడిపోయారు. అది దాటిన వాళ్ళే. ఎప్పుడైతే ఐఆమ్ ద బాడీ అని వచ్చిందో, ఐఆమ్ కాన్షియస్నెస్ వచ్చేసరికల్లా కోరికలు ఉద్భవిస్తాయి. ఆ కోరికల తర్వాత భయం, ఫియర్, ఇలా అన్ని ఒక్కొక్కటి అన్నమాట. దాంతో ఏంటంటే మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాయి. సో అగైన్ లైఫ్ డెత్, ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్లో పడిపోతాం. అది మనం గ్రహించాల్సింది. సో దిస్ ఆపర్చునిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ హ్యూమన్ బర్త్, అంటే మానవ జన్మ దొరకడం మనకి చాలా అదృష్టం. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తారంటే లివింగ్, ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ సమయం చాలా ముఖ్యమైనది మన మొత్తం లైఫ్ లో. ద వే వి స్పెండ్ ఎవ్రీ మినిట్ హియర్, అది చాలా అవసరం. ఏ విధంగా ఇక్కడ ప్రతి క్షణం మనం గడుపుతున్నాం అన్నది మన బ్యాంక్ బ్యాలెన్స్. అది మనం గ్రహించితే మన ప్రతి క్షణం మనం ఎలా గడపాలి. అందుకనే కుంతీదేవి బాధలు కోరుకుందంటే బికాస్ షీఈ్ ఆల్వేస్ ఇన్ విజ్డమ్, జ్ఞానంలో జీవించింది ఆవిడ. భగవద్భక్తిలోని సాధారణంగా మన కష్టాలు వచ్చినప్పుడే మనం చాలా అలర్ట్ గా ఇంద్రియ మనోనిగ్రహాలతో ఉంటాం. మనస్సు అణిగి ఉంటుంది, వికారాలకు వెళ్ళదు. అందుకని కష్టాలే మనకి ఎంతో ఉపకారం చేస్తుంటాయి అని మనం గ్రహించి ప్రతి క్షణం, ఎందుకంటే మహేంద్ర అనే పుస్తకంలో కూడా, మహేంద్ర మీకు చెప్పాను కదా, సౌరీస్ గారు ఆ పుస్తకాన్ని తెలుగులోకి రాశారు. అది మహేంద్ర అనే ఒక యోగి, డంకన్ గ్రీన్లీస్ అనే ఒక యోగి కలంలోకి ప్రవేశించి రాయించారు.
తన మరణానంతర అనుభవాలు. మహేంద్ర ఏం చెప్తాడంటే భూమి మీద ఉన్న ప్రతి క్షణం ఆక్రోశించి చెప్తాడు, ప్రార్థనలో గడుపు. అదే నీతోటి నీకు హెల్ప్ చేసేది. టైం వేస్ట్ చెయ్యకు, ప్రతి క్షణం ప్రార్థనలో గడుపంటే డివైన్ కాన్షియస్నెస్ లో ఉండు అని చెప్తూ ఉంటాడు. సో అది మన అందుకే ఆవిడ దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఒకటి, మరణం అన్న భయం లేకుండా ఉండడానికి, మరణానంతరం ఎలా ఉంటుంది. టీచర్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు, ఆర్టిస్ట్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ ఇన్ యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ ప్లేన్ లో కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు, ఆర్టిస్టులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరికైతే డిజైర్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్లే బాధల్లో ఉంటారు. అందుకని ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే భూమి మీద ఉన్న క్షణాలు చాలా, ప్రతి క్షణం మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం అని చాలా ఇంపార్టెంట్ ఉంది. దట్ ఓన్లీ మనకి మరణానంతర జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. సో వితౌట్ బీయింగ్ కేర్లెస్, మనమేమో అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా గడపడం అనేది ఎవరి లైఫ్ వాళ్లే. సంబడి అనే దాంతో అక్కడ ఎవరు వినరు. మా పక్క వాళ్ళందరూ ఇలా ఉన్నారండి, అందుకే నేను ఇలా ఉన్నానంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ప్రాపంచిక వ్యక్తులు వింటారేమో కానీ అక్కడ ఎవరు వినరు. సో మై లైఫ్ ఈజ్ మై లైఫ్, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే అని మనం అనుకోవాలి. నా జీవితానికి రథసారథి నేనే, ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ఈ క్షణం, ఈ టైం చాలా తక్కువ, మరణానంతర స్థితి చాలా టైం. సో దీని మీద అంతా ఆధారపడి ఉంటుంది. హౌ వి లివ్ హియర్, నా పిల్లలు, నా వాళ్ళు, నాంటూ వాటి మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అదే అంతా మనం గ్రహించుకోవాలి. ఓకే, all these notions of I and you, O Rama, are unreal. నేను, నాది, ఇవన్నీ అన్రియల్, నిజం కాదు. That you and I are seen to be real entities does not alter the truth. ఆ సత్యాన్ని యూ అండ్ ఐ అనేది రియల్, యూ అండ్ ఐ సీమ్ టు బి రియల్ ఎంటిటీస్. అంటే నిజంగా ఉన్నట్టుగా నేను వేరు, నువ్వు వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు, కానీ అవి మాత్రం సత్యాన్ని మాత్రం ఏమీ మార్చలేవు. Even if a dead person appears before you now, he is still dead. అంటే ఒక డెడ్ పర్సన్ మీ ఎదురుగుండా కనిపించినా కూడా ఆయన స్టిల్ డెడ్, ఆ డెడ్ పర్సనే కనిపించాడు, అంటే లైవ్ అయిపోలేదు. సో మనం ఇలా వేరుగా కనిపిస్తున్నా సరే సీమ్ డిఫరెంట్ బట్ నాట్ అని చెప్తున్నారు. మేడం అది కొద్దిగా ఎలాబరేట్ చేయండి ప్లీజ్. అంటే నేను వేరు, నీవు వేరు, ఇలాంటి భావాలన్నీ ఉంటాయి కదా మనందరిలో. ఈ డివిజన్ అజ్ఞాన జనితమే. అంటే ఐఎమ్ దిస్ బాడీ, యు ఆర్ దట్ బాడీ అనేటటువంటి ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ అనేది, అంటే శరీరమే నేను అన్న భావన, అది ఎంత మనం పెట్టుకున్నా దట్స్ నాట్ రియల్. రియాలిటీ, ట్రూత్ మాత్రం ఆల్టర్ అవ్వదు దానివల్ల. ట్రూతే. ఇప్పుడు మనం డెమోక్రటిక్ కంట్రీ అండి, 10 మంది చెప్తే 1000 మంది చెప్తే అది రైట్ అంటాం. అక్కడ అలా కాదు, సత్యం సత్యమే, ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్. ఓకే, అందుకే ఒక డెడ్ పర్సన్ మీకు ఎదురుగుండా కనిపించిన డెడ్ పర్సనే అంటున్నారు. In fact, ఓకే, ఇక్కడ శ్లోకం ఉంది, చదవండి. చిదాకాశో అహమిత్యేవ రజసా రంజిత ప్రభః స్వరూపమత్య జన్నేవ విరూపమపి బుధ్యతే. It is the pure consciousness that entertains the impure notion of I am. అంటే ఐ యామ్ అనే ఇంప్యూర్ నోషన్ ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లోనే ఉంది. Playfully as it were. Okay, playfully as it were
and without ever renouncing its essential nature as consciousness, experiences the distorted image of itself within itself. అంటే అసలైనటువంటి కాన్షియస్నెస్ లో బ్యాక్గ్రౌండ్ లో అయామ్ అన్నది ఉంది, ఆటగా అన్నమాట. అయామ్ కాన్షియస్నెస్ వచ్చింది, కానీ దానికి దాని ఎసెన్షియల్ నేచర్ ఉంటూనే ఉంటుంది. అందుకే ఆ విచారణ వల్ల మళ్ళీ ఎసెన్షియల్ నేచర్ పొందుతున్నాం. దాని ఎసెన్షియల్ నేచర్ ప్యూర్ కాన్షియస్నెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండనే ఉంది. బట్ ఆ అయామ్ కాన్షియస్నెస్ వల్ల మళ్ళీ మనం డిస్టార్ట్ అయిపోతుంది, అంటే అన్ని విచలితం అయిపోతున్నాయి. Even though this distorted image is truly unreal. అలా డిస్టార్టెడ్ గా వచ్చినటువంటి ఆ ఊహాత్మకమైన విషయాలన్నీ రియల్ కాదు, బట్ మనం రియల్ అని భావిస్తాం అంతే. The ego sense I am believes it to be real and gets deluded. అది ఈ అయామ్ అన్న ఈ ఈగో సెన్స్ రియల్ గా కనిపింప చేస్తుంది మనకి. అంటే మీరు వేరు, నేను వేరుగా ఉన్నాను అన్న భావన బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్, భ్రాంతి వల్లే మనకు వస్తుంది. అంటే ఇక్కడ మీకు అది అర్థమైంది కదా, నేను వేరు కాదు అసలు, ఐఆమ్ దట్ కాన్షియస్నెస్, కానీ ఐఆమ్ సెపరేట్ బికాస్ ఐ ఐడెంటిఫై విత్ ద బాడీ. నేను శరీరంతో ఐడెంటిఫై అవుతున్నాను కనుక నేను శరీరాన్ని అంటే నేను ఫలానా అని నేను వేరన్న భావన వచ్చింది. శరీరంతో ఐడెంటిఫై అవ్వనప్పుడు నా మూలమైన ప్రకృతి ఏమిటి అంటే ఆ చైతన్యమే. అంటే అనంత చైతన్యాన్ని పరిమితమైనటువంటి శరీరంగా అజ్ఞానం వల్ల భావిస్తున్నా. ఓకే, ఆ భావించడంతో ఆగలేదు, కథంతా అక్కడే మొదలైంది. అజ్ఞాన జనిత భావమే సత్యముగా పరిగణిస్తూ జీవిస్తుండడంతో చాలా రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తాం. సో అగైన్ బర్త్ అండ్ డెత్ సైకిల్కి వెళ్తాం, జనన మరణ చక్రాల్లోకి వెళ్తాం. సో ఈ ఈగో సెన్స్ ని సమూలంగా తీసి పారేస్తే మనం అందులోంచి బయటపడి మన అసలైన ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఆ పవిత్రమైనటువంటి ఆ చైతన్య అవస్థలోనే ఉంటాం. Vasishtha continued. Okay. O Rama, they who are established in the state of liberation అంతేనండి, as pointed out by the scriptures. అంటే ఆ చదవండి, ఎందుకంటే దానికి మీనింగ్ రాలేదండి. ఎవరైతే మోక్ష స్థితిలో ఉంటారో అన్న దాని దగ్గర మీనింగ్ రాలేదు కదా, అందుకని చదవండి. Surely cross this ocean of world appearance as their consciousness flows towards the self. అది అంటే వాళ్ళు ఏంటంటే ఈ వరల్డ్ అపియరెన్స్ అనేటటువంటి ఈ దృశ్య ప్రపంచ భావన నుంచి బయటపడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞ వాళ్ళ ఆత్మస్థితిలోనే ఉంది. వాళ్ళ కాన్షియస్నెస్ అంటే అది ఆ చైతన్యం అక్కడే ఉంది. వాళ్ళు ఎక్కడాను భ్రాంతి చెందలేరు. ఎవరైతే ముక్తి పొందేరో వాళ్ళు శాస్త్రాల్లో చెప్పినట్టుగా యాజ్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద స్క్రిప్చర్స్, అంటే శాస్త్రంలో చెప్పినట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజ్ఞని వాళ్ళ సెల్ఫ్ లోనే ఉంచుకుంటారు. అంటే వాళ్ళు భ్రాంతి చెందరు. వాళ్ళు ఏంటంటే ఈ దృశ్య జగత్తుని అధిగమించగలరు. దృశ్య జగత్తు వాళ్ళని భ్రాంతిలో పడేయదు. ఓకే, బట్ దే who are caught in the net of polemics, POLEMICS. PO madam, polemics. Okay, polemics. Okay. Which are only productive of sorrow and confusion. అది అంటే ఈ బహుస్థితి బహుదా పాలి అంటే చాలా ఉండడం, ఇలాంటి భ్రాంతిలో పడిన వాళ్ళు మాత్రం వాళ్ళు దుఃఖానికి విక్టిమ్ అయిపోతారు. అంటే వాళ్ళు దుఃఖపూరితులు అవుతారు. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు ఈ ప్రపంచము ఒక్కటి
అంటే వాళ్ళకి చైతన్య మాత్రంగానే కనిపిస్తుంది. అలా కాకుండా భ్రాంతిలో ఉండి ఎన్నో భిన్నత్వాలు చూస్తున్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ దుఃఖము, యాంగర్ ఇలాంటి వాటికి లోనైపోతూ ఉంటారు. Forfeit their own highest good. Forfeit their own highest good. అంటే వాళ్ళకి రావాల్సిన ఆ మంచిని వాళ్ళు కోల్పోతారు. Even in the case of the path shown by the scriptures, only one's direct experience leads one along the safest way to the supreme goal. ఇది అంటే అపరోక్షానుభవం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అది మాత్రమే సుప్రీం గోల్ కి తీసుకెళ్తుంది. శాస్త్రాల్లో చెప్పినా, గురువు చెప్పినా ఆ అనుభూతి పూర్తిగా ముక్తికి అంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళదు. అపరోక్షానుభూతి అంటే డైరెక్ట్ పర్సెప్షన్ వల్ల మాత్రమే వాళ్ళు లిబరేట్ అవుతారు పూర్తిగా. అవి కేవలంగా గైడెన్సే, కానీ అవి లిబరేట్ చెయ్యలేవు. దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే అపరోక్ష డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఒక్కటే వాళ్ళని ముక్తులను చేస్తుంది. What else is left of a greedy man except a handful of ashes? ఎంతో పోగు చేసుకున్నటువంటి ఒక లోభత్వంతో అంటే అత్యాశతో ఉన్న వ్యక్తి ఏమిటి పొందుతున్నాడు? ఆయనకు కూడా కేవలం బూడిద తప్ప ఏమి లేదు. But he who looks upon the world as less valuable than a blade of grass never comes to grief. ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని కేవలంగా ఒక గడ్డి పోచలాగా తీసుకుని పారేయగలిగిన వాడే అటువంటి వాడు ఎప్పుడు దుఃఖం పాలవడు. He who has fully realized the infinite is protected by cosmic deities. అది ఆ అనంతత్వం ఎప్పుడు కూడా విశ్వ దేవతల చేత ప్రొటెక్ట్ అవబడుతుంది అని గ్రహించిన వాడు. Hence, one should not set foot on the wrong path even in times of ఎవరైతే తను లిబరేట్ అయ్యి తనే అనంతత్వాన్ని తెలుసుకున్న వాడిని ఎప్పుడు ప్రొటెక్ట్ అవుతూనే ఉంటాడు, రక్షించబడుతూనే ఉంటాడు. Hence, one should not set foot on the wrong path even in times of great distress. అందుకని ఎంత నిస్పృహ ఉన్నా సరే ఎవరు కూడా రాంగ్ పాత్ అంటే చెడ్డ మార్గంలోకి వెళ్ళకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా. ఎందుకు అంటే అవి మళ్ళీ వాళ్ళకి తిరిగి జనన మరణ చక్రాలు ఉంటే ఏమిటి అంటే మళ్ళీ పాపానికి తగిన ఫలితాలు, ఇలాగా చాలా బాధలు పడుతూ ఉండాలన్నమాట. ఏం పోయింది, జన్మిస్తే అనుకోవడానికి లేదు, ఎన్నో ఎక్కడ పుడతామో ఎలా పుడతామో, అందువల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయో తర్వాత. అందుకని ఇప్పుడు మనకి అవకాశం దొరికింది గనక వివేకంతో ప్రతి క్షణము యూటిలైజ్ చేసుకుంటూ రాంగ్ డీడ్స్ చేయకుండా, మనకి ఎందుకు చెప్పు చేసేనంటే పరిస్థితులు అలా చేసాయి అంటారు. పరిస్థితులు ఎలా చేసినా అక్కడ ఎక్స్క్యూజ్ లేదు. ఏ పరిస్థితుల్లోని మనం భ్రాంతిలోకి వెళ్లకుండా జీవించడమే అవసరం. He who has earned a good reputation through a virtuous life gains whatever has not been gained and is rid of misfortune. ఒక మంచి గుణాలతో జీవించినటువంటి వ్యక్తి ఎంతో కీర్తిని పొందుతాడు. అలాగే దురదృష్టమే అతని దగ్గరికి రాదు, కానీ సద్గుణాలు లేని వాడికి ఎప్పుడు బాధలు దురదృష్టంగానూ ఉంటుంది. అందుకే ఎవరైతే వర్చువస్ లైఫ్ అంటే సద్గుణాలతో జీవిస్తారో వాళ్ళ చెంతకి దురదృష్టం చేరదు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా అదృష్టవంతులుగానే ఉంటారు. Only he can be considered a human being who is not complacent with his own virtue. Complacent. Complacent.
COMPLACENT. అచ్చా. అయితే దాన్ని అంటే కంప్లీట్ గా తన వర్క్ చూస్తూ తను తృప్తి పొందడం అనమాట. కంప్లసెంట్ అంటే కంప్లీట్ గా ఫుల్నెస్ ఫీల్ అవడం అని. చూడండి మీనింగ్. కంప్లసెంట్ అంటే ఉల్లాసమైన, ప్రసన్నమైన, సంతోషమైన అని ఉంది. 3. తన వర్క్ చూస్తూ తను ఆనందంగా ఉన్నవాడు. ఈ మళ్ళీ చదవండి. Only he can be considered a human being who is not complacent with his own virtue. Okay, who is not complacent. Yeah. Who is devoted to the teaching he has heard and who strives to thread the path of truth. అది ఎవరైతే తనకున్న సద్గుణాలతో తాను సంతోషించేసి పొంగిపోడో, ఎవరైతే మహాత్ములు చెప్పిన టీచింగ్స్ ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరైతే ఇటువంటి మార్గాన్ని పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే బాగానే ఉంటారు అని. అంటే మహాత్ములు చెప్పే బోధల్ని విని జీవితాన్ని ఎప్పుడు కూడా మోక్ష మార్గంలోనే వెళ్ళదీసుకుంటూ తనకున్న గుణాలతో తృప్తి చెందిపోకుండా, అంటే అబ్బా నేనే మంచివాడిని, నేనే సద్గుణాలు ఉన్నవాడిని అనే భావంతో ఉండకుండా ఉన్నవాడే నిజంగా ముందుకి వెళ్ళగలడు. Others are animals in human disguise. అంటే మానవ శరీరంలో ఉన్న జంతువులే మిగతా వాళ్ళు అంటున్నారంటే ఇది మనం ఎన్నో దగ్గరలో చదివాం. ఎవరైతే ముక్తి మార్గంలోకి వెళ్ళటం లేదు ఆ జంతు జన్మ కంటే హీనం అని చెప్తున్నారు. అంటే మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే తను తాను లిబరేట్ చేసుకోవడానికి. అలా లిబరేట్ అంటే తను ముక్తి మార్గం వైపు వెళ్ళలేదు అంటే అది వేస్ట్ అన్నమాట. జంతువు కన్నా హీనమైన జన్మ అని రెండు పుస్తకాల్లో మనం చదివాం. అంటే చాలా చాలా ఉల్ఫ్ తో పోల్చారు. ఇంకా అప్పుడు నాకు నవ్వొచ్చింది కూడా. అంటే తోడేళ్ళ లాంటి జీవితం అని. అలాంటి అంటే అలా ఎవరైతే ముక్తికి ప్రయత్నించారో, ముక్తి మార్గంలో వెళ్ళరో ఆ జీవితం ఏది పనికిరాని జీవితం అని చెప్తున్నారు. He who is filled with the milk of human kindness is surely the abode of the Lord Hari. లార్డ్ హరి అంటే Hari. హ్యూమన్ కైండ్నెస్ అంటే అదే దయ అనేటటువంటిది ఉన్నవాడు ఆయన హరివాసానికి చేరుకుంటాడు. Bracket lo who is said to dwell in the ocean of milk. ఓషన్ ఆఫ్ Milk. అదే అంటే అతను పాల సముద్రంలో ఉంటాడు కదా, అందుకని అలా చెప్తున్నారు హరి అని. Whatever has to be enjoyed has already been enjoyed. అది ఏదైతే తాను ఎంజాయ్ చేయాలో అది పూర్తిగా అనుభవించాడు. Whatever has to be seen has been seen. చూడవలసిందంతా చూసేది. What else is there new in this world which a wise man should seek? అదండి అంటే జ్ఞానికి అనుభవించాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే అట్మోస్ట్ దాన్ని అనుభవించేసాడు, ఏదైతే అట్మోస్ట్ పొందాలో అది పొందేసాడు. ఆయనకి ఈ సారహీనమైన ప్రపంచంలో పొందవలసిందే ఉంటుంది. Hence, one should be devoted to one's duty as ordained by the scriptures. శాస్త్రాల్లో చెప్పినట్టుగా కర్తవ్యాలన్నీ చేసుకుంటూ ఉండాలి. కర్తవ్యం అంటే మనం పెట్టుకున్న కర్తవ్యాలు కాదు. నేను ఉద్యోగం పెట్టుకున్నాను, ఉద్యోగం చేసుకోవాలి, అది కాదు. యాజ్ ఆర్డైన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్, శాస్త్రంలో చెప్పిన విధులన్నీ మనం ఏమిటని మనిషి ఎప్పుడు కూడా తన లిబరేషన్ కే ప్రయత్నించాలి. అవి మన విధులు. ఈ విధులు కావు. నేను పొద్దున్న లేవాలి, ఇంట్లో వాళ్ళకి వండాలి, అది కాదు విధి. అదొక విధి. అది అంతకంటే ముఖ్యమైనది మనం పాటించాలి. Having given up all craving for pleasure. అది అంటే సుఖం కావాలనే ఇచ్చలన్నీ వదిలేయాలి, సుఖేచ్ఛని త్యాగం చేసేయాలి. Adore the saints, this will save you from death.
మహాత్ములను సేవించాలి. వాళ్ళేమో మనల్ని మృత్యువు నుంచి కాపాడతారు, అమృతత్వంలోకి తీసుకెళ్తారు. అటువంటి సత్పురుషులని సేవించాలి. టైం అయింది మేడం, నిలుపుదామా ఇక్కడ? ఎవరైనా అడుగుతారా? ఇవాళ అంతా క్లియర్ గానే ఉంది కదా. అంటే మనం భూమి మీద ఉన్న ప్రతి క్షణం చాలా ఎసెన్షియల్. అది మనం గ్రహించాలి. ఏదో క్యాజువల్ గా జీవించడం కాకుండా శ్రద్ధగా ప్రతి క్షణం ఇంపార్టెంట్ గా అలా జీవించితే అది మనకి ఎంత మంచిదో. అవసరం లేని ఆడంబరాలన్నీ తెచ్చుకుని అక్కర్లేని అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తూ జీవించడం వల్ల మనకెంత నష్టం జ్ఞానం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎంత టైం వేస్ట్. మళ్ళీ మనకి టైం దొరకదు. వీ డోంట్ నో హౌ లాంగ్ వి లివ్. ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఉన్నా కూడా ఎలాగుంటామో తెలియదు. ఇప్పుడున్న మానసిక స్థితి ఇంకో క్షణం ఉంటుందో లేదో తెలియదు. బాగున్న పరిస్థితిలోనే, అందుకనే చూసారు కదా నరసింహ శతకమా అదేదో ఉంటుంది, అందులో ఏమంటాడు, నాకు ఒళ్ళంతా కఫంతో నిండిపోయి ఊపిరి రాకుండా అలాంటి టైంలో మృత్యువు దగ్గర పడినప్పుడు నీ నామం జపించగలనో లేనో ఇప్పుడే జపించేస్తానంటాడు. ఆ మాట ఎంత బాగుంది చూడండి. అలాగనే నౌ అండ్ దిస్ మినిట్ అన్నదే మనకు ఇంపార్టెంట్. వీ డోంట్ నో ద ఫ్యూచర్. వీటిల్లో పడిపోయి స్వామీజీకి, రామస్వామి స్వామీజీ దగ్గరికి ఎవరు వచ్చినా నీ కోసం నువ్వు అడుగు అని అడిగేవారు. నా పిల్లకి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నా కొడుక్కి సీట్ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు కావు. నీ ప్రయాణం నువ్వు ఆలోచించు. ఏమిటా జర్నీ? మన లైఫ్ అంటే డెత్ ఆఫ్టర్ జర్నీ, అది ఆలోచించు. దానికి ఇప్పుడు నువ్వు చేసుకో, ప్రయత్నించు. అటువంటివి అడగమనేవారు. అంటే అంతేగాని నా కూతురికి ఏమవుతుంది, ఈ కూతురు శాశ్వతం కాదు, కొడుకు శాశ్వతం కాదు, వీళ్ళందరినీ మనం వదిలిపెట్టేయాల్సిందే. వీళ్ళనే పట్టుకుంటాం మనం, మన వాళ్ళని. అదంతా మనం ఇంటర్నల్ గా డ్రామా లాగా ఉన్నా ఇంటర్నల్ గా వదిలిపెట్టేయాలి. ఈ జ్ఞానం మనకు అదే చెప్తుంది. ఎవ్రీ సెకండ్ వి షుడ్ లివ్ ఫర్ అవర్ జర్నీ. ఆ జర్నీలోకి అంటే ఆ పథంలోకి వెళ్ళాలి మనం. దట్ ఈజ్ అవర్ గోల్. అది మనం జ్ఞాపకం పెట్టుకుని జీవించడం జ్ఞానుల లక్షణం. ఎవరు ఎప్పుడో వచ్చి చెవుల్లో ప్రతిక్షణం చెప్పరు. వన్స్ వి లిజన్, మనం తెలుసుకున్న దాన్ని మనం అప్లై చేయడమే విజ్డమ్. తెలుసుకున్నాం, ఆ వేళ తెలుసుకున్నాను, అది ఇంకా అందరూ చెప్పట్లేదంటే అందరూ చెప్పేది అజ్ఞానమే. అజ్ఞానులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ సాంగత్యంతో మనం కూడా అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. వాళ్ళని జ్ఞానంలోకి తీసుకురావడం కాక మనం అజ్ఞానం పాలైపోవడం కాకుండా మనం జీవించడం నేర్చుకోవాలి. ఓకే, అందుకని అన్ఎసెన్షియల్ థింగ్స్ ఏదైతే అవసరం లేదు అలాంటి వాటిని వదిలిపెట్టే ధైర్యం మనకు ఉండాలి. బికాస్ ఆయన అంటున్నట్టుగా ఎన్ని మనం సమకూర్చుకున్నా మనకి బూడిదే మిగులుతుంది. ఒక పిడికెడు బూడిదే కదా ఉంటుంది అంటున్నారు. అంటే ఎంత బంగారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎన్ని భోగాలు ఈ శరీరం అనుభవించినా ఇది కూడా బూడిదైపోవాల్సిందేగా. అదేమీ కాదు. ఎన్ని భోగాలు అనుభవించితే అంత గ్రేట్ అనుకునే అజ్ఞాన స్థితిలో మనం ఉండిపోతాం. ఓకే, అందరికీ నమస్కారం. ఏమైనా చెప్తే నమస్కారం.